నమస్కారం. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో నేటి ఇండియాకు స్వాగతం. తెలంగాణలో అకాల వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో వరి ధాన్యాన్ని కాపాడేందుకు వెళ్లిన రైతులపై భారీ ఈదురుగాలుల ప్రభావంతో గోడ కూలింది. ఈ ప్రమాదంలో 4 రైతులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అదొకటి ఇంకా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు 3 మహిళలు, ఓ ఉపాధి కూలి మృతి చెందినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో రైతులు భారీ పంట నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హన్మకొండలో బుధవారం జరగనున్న రైతు సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి శ్రేణులు బయలుదేరాయి. హంటర్ రోడ్డులో నిర్వహించనున్న ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం. రైతుల సమస్యలు, గత హామీల అమలు అంశాలపై ఈ సదస్సుకు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. నాయుడుపేట సమీపంలోని తూపిలిపాలెం బీచ్లో సముద్ర అలల మధ్య అరుదైన శివలింగం బయటపడటం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్నానాలకు వెళ్లిన వారు శివలింగాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకువచ్చారు. సమాచారం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంది, నాగపడగలతో కూడిన విగ్రహాలు కూడా బయటపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలోని ఐడీఏలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో దట్టమైన నల్లటి పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవి ఈరోజు తాజా వార్తలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి నేటివ్ ఇండియా.